హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే రాజా రవీంద్రన్ గారు. ఆయన గురించి నేను స్టార్టింగ్ ఏం చెప్పను, మొత్తం ఎండింగ్లో చెప్తాను, ఎందుకంటే ముందే ఉన్నారు కదా. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. సో ముందు నాకు ఒక డౌట్, ఇద్దరు పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? ఒక పేరే పెట్టుకోవచ్చు కదా. అంటే ఒక పేరు పెట్టుకుంటే మీ పేరేంటి? కృష్ణ చైతన్య. మీరెన్ని పేర్లు పెట్టుకున్నారు? అయ్యో అదంతా ఒకటే సార్. కృష్ణ చైతన్య ఒకటేనా? అలాగే రాజరవీంద్ర ఒకటే. కష్టం కదా, తెలివైన వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లాక్డౌన్ టైంలో ఏం చేశారు, ఎలా ఈ టైం పీరియడ్ గడిచింది? అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి పెడదామని ప్రపోజల్ వచ్చిందండి. ఆ పనిలో ఉన్నాం, బిజీ. లాక్డౌన్ మిగిలిన టైం కన్నా లాక్డౌన్ టైంలోనే ఎక్కువ బిజీగా ఉన్నాం. కానీ సార్ ఓటీటీ అంటే ఇప్పుడు రైట్ నా అది క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి అండ్ పీపుల్ అంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100% కంటెంట్ బాగుంటే ఏ ప్లాట్ఫామ్కైనా వెళ్ళి చూస్తారు. అంతే అంటారు? అంతేగా. కొంచెం మధ్య మధ్యలో నవ్వుతూ కొంచెం కూల్గా చెప్పచ్చు కదా అంటారు. అంటే అవతలను బట్టి ఉంటుంది. ఓకే. సో బై ద వే, సో మరి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనుకుంటున్నారు అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? 4-5 months పడుతుందండి. ఎందుకంటే కోవిడ్ వల్ల ఏమైందంటే ఫ్రెష్ కంటెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆల్రెడీ రెడీగా ఉన్న కంటెంట్ చూస్తే అంత అప్డూ మార్క్ లేదనమాట. సో కథలంటున్నాం, కొన్ని ఫైనలైజ్ చేశారు, షూటింగ్ వెళ్ళాలి. సో యాక్టర్గా ఉన్నప్పుడు బాగుందా మీకు, లేకపోతే ఇలా ఇటు సైడ్ వచ్చేసి మేనేజర్గా అన్ని చూసుకోవడం బాగుందా? మీకు ఏది బాగా నచ్చింది? మీకు అంటలు తోట ఇష్టమా, యాంకరింగ్ చేయటం ఇష్టమా అంటే ఎలా ఉంటుంది? వచ్చింది యాక్టింగ్ కోసమే, ఇక్కడ సస్టైన్ అవటం కోసం మిగిలిన పనులు చేయాల్సి వస్తుంది. అంతే అంటారు? అంతే. ఓకే. కానీ ఇటువైపు వచ్చాక ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు యాక్టింగ్ కన్నా యాక్టర్గా కన్నా మేనేజర్గానే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. ఇప్పుడు అందరూ అంటారు కదా, 2 పడవల మీద ఎందుకు కాళ్ళు పెట్టాలి? 2వ పడవ కింద నేనేం ఫీల్ అవ్వట్లా. నేను యాక్టర్గా బిజీ. యాక్టర్గా ఫిక్స్ అయిపోయారు? బిజీ అంటున్నా. యాక్టర్గానే బిజీ అయిపోయారు. ఓకే. సో మరి మీకు ఏ టైప్ ఆఫ్ రోల్స్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు విలన్ రోల్సే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువ చేసినవి అయ్యే, దానికి నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా. నన్ను చూడగానే ఖచ్చితంగా మామూలుగా చూసినా కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. అందుకే. ఓకే. సో ఎప్పుడు ఇలానే ఇంత సీరియస్ గానే ఉంటారు? ఎప్పుడు ఇంత సీరియస్ గానే నా ఇంటర్వ్యూస్ ఏం చూడలేదా? ఇంటర్వ్యూస్ చూసాను సార్, అక్కడ అంతా బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడే ఎందుకు సీరియస్ గా మాట్లాడారు? ఎదుటోళ్ళని బట్టి ఉంటుంది. మరి రాజా రవీంద్రన్ గారు అంటే రవీంద్రన్ కాదు, రవీందర్ గారు. ఓకే, రాజా రవీందర్ గారు. సో మరి బయట నార్మల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో ఆయన చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు, ఆయన కోపం కూడా ఎక్కువే అని నేను విన్నాను. కాకపోతే బయటకు అంత కనిపించరు అని. నా కోపం అని ఎవరు చెప్పారు? అయ్యో, బయట అంటే నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు రాజా రవీంద్ర గారి దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కరెక్ట్గా రియాక్ట్ అవుతున్నారా, వేరేలాగా అవ్వాలా? అదే సార్, అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గానే రియాక్ట్ అవుతున్నారు, సో దానికి మీరు ఏమంటారు అంటున్నారు? అవును, అవతలను బట్టి రియాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు మీరు నాకు వాల్యూ ఇచ్చి మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది, వాల్యూ ఇవ్వకుండా ఏదో నేను క్వశ్చన్ చేస్తాను కదా ఇది చెప్పాలని మీరు బిహేవ్ చేస్తే నాకు ఆన్సర్స్ వేరేలా ఉంటాయి. సార్ ఇప్పుడు ఏమైంది సార్? మామూలుగా అలా ఉంటుంది, అందుకని నాకు కోపం ఉరికే రాదు అంటున్నా. అవతలను బట్టే వస్తుంది ఆడి రియాక్షన్. వీటితో మనం డీల్ చేసేది ఏంటని మొదలు పెడితే అలా ఉంటుంది, వీటితో జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటే అలా ఉంటుంది, అసలు వీటితో డీల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే వేరేలా ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడం కొంచెం టఫ్గానే అనిపిస్తుంది, మీరు చాలా క్రిటికల్గా మాట్లాడుతున్నారు. క్రిటికలే కాదు, మీరు అడిగిన దానికి ఉన్నట్టు చెప్తున్నాను. ఓకే, మీరు అనుకున్నట్టు ఉండదు నా సమాధానం, అందుకే మీరు కొంచెం అప్సెట్ అవుతున్నారు. ఏం క్వశ్చన్ వేయాలో తెలియకుండా. అంటే ఏం క్వశ్చన్ వేసినా కూడా ఎలా ఆన్సర్ వస్తుందో తెలియక నేను రియాక్ట్ అవుతున్నాను. సో బై ద వే, ఎనీవే, సో ఇండస్ట్రీకి మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు సో అసలు మీకు యాక్టర్ అవ్వాలి, యాక్టింగ్లోకి రావాలి అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? నేను యాక్టర్ అవడానికి రాలా, నేను కూచిపూడి నేర్చుకుందామని వెళ్ళా చెన్నై. అనుకోకుండా నేను భోజనానికి హోటల్కి వెళ్తే అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూసి సాంబశివరావు అని ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన అప్పుడు FDC ఫిల్మ్ ఒకటి చేస్తున్నారు, మృగతృష్ణ అని, రేవతి హీరోయిన్.
నన్ను చూసి ఫస్ట్ నేను ఆయన లేరు నా కార్డు ఇచ్చి వచ్చాను. అసలు పేరు రమేష్. ఆయన రమేష్ అరవింద్ కన్నడ హీరో ఒకడు ఉన్నాడు, ఆడనుకుని పిలిచారనమాట. నన్ను చూడగానే అదేంటి నీ పేరు అంటే నాకు ఆ పేరు ఉండకూడదా అన్న. సరే అయితే బాగానే ఉన్నారా అని ఆ సినిమాలో ఫస్ట్. సో అలా కెరీర్ స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను అనుకున్నది ఇది కాదు కదా అని ఎప్పుడు అనిపించలేదు మీకు? డిస్సాటిస్ఫాక్షన్? నేను ఎప్పుడు ఏదో అనుకోలే, అనుకుంటే కదా డిస్సాటిస్ఫాక్షన్. లైఫ్ ఈజ్ జస్ట్ మూవింగ్ ఆన్ అంతే. నేను ఇలా అయిపోవాలి, నేను హీరో అయిపోవాలి, బంగ్లా కట్టేయాలి, కార్లో తిరగాలని ఎప్పుడు అనుకోలే. ఏమి అసలు మీకు డ్రీమ్స్ లేవా? లేవు. సీరియస్లీ? అవును. ఒకటి కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, పోనీ మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఇలా ఉండాలి, అసలు అలా ఎన్ని మనం ప్లాన్ చేసుకుంటే అయ్యి కాదు. అలా ప్లాన్ చేసుకోవటం వల్ల డిప్రెషన్కి వెళ్తారు మీలాంటి వాళ్ళు. మాలాంటి మరి ముందు ప్లాన్ చేసుకుని అవ్వకపోతే డిప్రెషనే కదా. అయితే సాధించామని ఏదో అనుకుంటారు. ఫస్ట్ నుంచి ఇదే రియలైజేషన్ ఉండేదా? కాదండి, ఇప్పుడు ఇలా ఉండాలని అనుకుంటారు, అది అలా జరగదు. డిప్రెషన్ జరుగుద్ది, నేను సాధించా, నేను అనుకున్నది నేను సాధించా అనుకుంటారు. అది రెండు ఒకటే. అది జరగాల్సిన అలా జరుగుతూ ఉంటుంది. మన పని మనం సిన్సియర్గా చేస్తే రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేసే అనుకోండి, అర్థమైందా? మన పని మనం రిజల్ట్ ఆలోచించకుండా చేస్తే అదే జరుగుద్ది. ఇలాగా రిజల్ట్ ఆలోచన చేస్తే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జరగకపోతే జరిగితే సాటిస్ఫాక్షన్. మళ్ళీ టార్గెట్ మారిపోద్ది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎక్కడో చోట డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఎన్ని కోట్లు సంపాదించిన. కానీ అలా గోల్ లేకుండా వెళ్ళగలుగుతాము? వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు మీరు ఇంటర్వ్యూ పిలిచారు, వచ్చాను, నాకు తెలిసిన ఆన్సర్ సిన్సియర్గా చెప్పి వెళ్తా అంతే. దీని ఇంటర్వ్యూ ఎక్కువ మంది చూశారు, తక్కువ మంది చూశారు, దాని మీద నాకేం ప్రాబ్లం లేదు. అలానే నా ఇంటర్వ్యూస్ అన్నీ బాగానే చూస్తారు అందరు. అలాగే నాకు వేషం వచ్చింది అనుకోండి, సిన్సియర్గా చేసి వెళ్తా. అది ఆడిందే ఆడలేదు అన్నది నాకు అనవసరం. ఆడితే ఇంకో 10 వేషాలు వస్తాయి, ఆడకపోతే మన మేనేజర్ జాబ్ మనకి ఎలాగే ఉంది కదా, అంతే. సో ఆడియన్స్కి తగ్గట్టు మారుతూ వస్తుంది కదా, అంటే ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాం. సరే పోనీ మీరే ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటి కరెక్ట్గా చెప్పండి. మీరు క్వశ్చన్ అది కంప్లీట్ చేసేటప్పుడు నన్ను అంత డౌట్గా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. నాకే డౌట్ వస్తుంది మళ్ళీ, ఓకే అడుగుతున్నానా అని. సరే కరెక్ట్గా అడగండి మీరు అనుకున్నది. ఓకే, సో అప్పుడు మామూలుగా మనం ఒక 15-20 years బ్యాక్ సినిమా వేరు, ఇప్పుడు తీస్తున్న సినిమాలు వేరు. అవును కదా. అప్పుడు ఆడపిల్లలు వేరు, ఇప్పుడు ఇలా టీ షర్ట్ ప్యాంట్లు వేసుకొస్తున్నారు యాంకర్లు కూడా. ఇదివరకు శారీస్ కట్టుకొచ్చారు. అలాగే మారుతూ ఉంటుంది సినిమా, ఏంటి ప్రతిదీ మారుతూ ఉంటుంది. సరే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పీపుల్స్ కూడా మారుతున్నారు కదా. అంతకుముందు స్టార్స్ అంటే ఒక 5-6 ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా మంచి స్టోరీతో వస్తే ఆ సక్సెస్ అవుతుంది, హీరోలు అవుతున్నారు, మంచి మంచి యాక్టర్స్ అవుతున్నారు. సో అలా మీకు వేరియేషన్ ఏమైనా తెలుస్తుందా 15 years బ్యాక్ ఇప్పటికి? ఏమో వేరియేషన్ ఏమి ఉండదండి. ఇదివరకు 15 years బ్యాక్ టీవీస్ లేవు, 15 అంటే 25 years బ్యాక్ టీవీలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. క్రికెట్లో టెస్ట్ క్రికెట్లో 1 day నుంచి మళ్ళీ 2020లో 10-10 ఎలా వచ్చినాయో అలాగే ఈ వెబ్ సిరీస్, ఇప్పుడు వెబ్ ఫిలిమ్స్ వచ్చినాయండి. ఇదివరకు 2.5 hours 3 hours ఉంటే సినిమా అనేవారు. ఇప్పుడు వెబ్ ఫిల్మ్ వచ్చి 1 hour, షార్ట్ ఫిల్మ్ వచ్చి 15 minutes, 5 minutes. ఇది కూడా యూట్యూబ్లో అదో ఫిల్మ్లాగా చేసేస్తున్నారు. సో కాలం మారిపోయింది, అంటే మనిషికి ఓపిక తగ్గిపోతుందండి. 2.5 గంటల సినిమా చూసి ఓపిక ఫ్యూచర్లో ఉంటుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే అడిగి విషయం ఏంటన్నది 1 గంటలో తెలిసిపోవాలి. ఇప్పుడు వెబ్ ఫిలిమ్స్ అన్నీ ఆ ఫార్మేట్లో వస్తున్నాయి. ఈ ఫార్మేట్గా అలవాటు అయితే రేపు సినిమాలు కూడా 1 hour సినిమాలే వచ్చేస్తాయి. అలా ట్రెండ్ మారుతుంటుందండి. మీరు అన్నట్టు ఇదివరకు ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, సోమవారం ఉండేవారు, తర్వాత ఇంతమంది వచ్చారంటే మన జనాభా కూడా పెరిగాం కదా, అలాగే స్టార్స్ కూడా పెరుగుతారు. ఇప్పుడు టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారండి. నేను చూస్తున్నా ఈ వెబ్లో అట్లా యాక్ట్ చేసే వాళ్ళంతా హైలీ టాలెంటెడ్ అనమాట. దాంతోపాటు బాగా ఎక్స్పోజర్ కూడా బాగా పెరిగింది. సెల్ ఫోన్ ఉంటే సినిమా తీసేస్తున్నారు, అంత ఈజీ అయిపోయింది. సో ఆటోమేటిక్గా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు జనం టేస్ట్ కూడా మారింది మీరు అన్నట్టు. ఇదివరట్లా ఒక విలను, ఒక లవ్, హీరోలు కొట్టేసి 6 సాంగ్లు చేస్తే చూసి రోజులు పోయినాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటేనే చూస్తారు ఇంకా ఫ్యూచర్లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా మంచి టాలెంటెడ్గా కనిపిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేకపోతే వాళ్ళు ఎవరు ఏంటి,
సో అలా ఎప్పుడైనా మీరు లైక్ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనుకున్నాక ఒకటి అనిపించిందండి. ఎలా అంటే చాలామంది యంగ్ టాలెంట్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎవరు సినిమా చేస్తున్నారు, ఎవరు సిరీస్ చేస్తున్నారు అన్నది అసలు ఐడియా ఉండదు వాళ్ళకి. నేను ఇప్పుడు దగ్గర ఒక 8 మంది హీరోలు డేట్లు చూస్తున్నాను. నాకు ఐడియా ఉంటుంది ఈ హీరోయిన్ సినిమాలు చేస్తున్నారు, ఈ క్యారెక్టర్లు ఉంటాయని. అలాగే ఓటీటీలో చాలామంది నా దగ్గరికి వచ్చి డైరెక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ కామన్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ఒక బయోడేటా తీసుకుని మనం స్టోర్ చేసి పెట్టి, బాంబేలో ఉంటుందండి ప్రొఫెషనల్గా కాస్టింగ్ డైరెక్టర్ అని ఉంటారు. వాళ్ళకి వచ్చి కథ చెప్పేస్తారు, వాళ్ళు బడ్జెట్ చెప్తారు. ఆ బడ్జెట్ని బట్టి వీళ్ళు ఆర్టిస్ట్ని సెట్ చేసి ఇచ్చేస్తారు టోటల్ సినిమాకి. అలా ప్రొఫెషనల్గా ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాం. సో కానీ ఇంతమంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 7-8 మంది హీరోస్కి డేట్స్ చూస్తున్నారంటే, మరి మీకు క్లాషెస్ అవ్వవా? అంటే లైక్ ఒక సినిమాకి ఇంకొక సినిమాకి మేనేజ్ చేయడం, బేసిక్గా ఒక సినిమాకి ఒక ఎలా క్లాష్ వస్తుందండి? ఈ హీరో ఓ సినిమా ద్వారా సినిమా చేస్తారు, ఆ హీరో ఆ సినిమా ద్వారా సినిమా చేస్తారు. వీళ్ళిద్దరు హీరోలు క్లాష్ రాదు కదా. వాళ్ళిద్దరికి రాదు, కానీ మీకు అంటే మేనేజ్ చేసుకునేటప్పుడు ఎందుకు క్లాష్ వస్తుంది? ఇప్పుడు మీ సినిమాలు మీకు ఉంటాయి, నా సినిమాలు నాకు ఉంటాయి. హీరోలది మేనేజ్ చేయడం ఈజీ అండి, క్యారెక్టర్ ఆర్టిస్టులది కష్టం. ఎందుకంటే ఒకేసారి 4-5 సినిమాలు చేస్తుంటారు, అప్పుడు డేట్ క్లాష్ అవుద్ది. హీరోలకు అలా ఉండదండి. 4 months 5 months ఒక సినిమానే చేస్తారు. వాళ్ళు మొత్తం హెయిర్ స్టైల్ కానీ అన్నీ వేరే వేరే ఉంటాయి ఒక్కో సినిమాకి. సో ఈ హెయిర్ స్టైల్లో ఈ సినిమా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి వెళ్ళడానికి ఉండదు. సో అసలు టెన్షన్ ఉండదు, ఆరామ్సేగా చేసుకోవచ్చు. సో హీరోస్ బెటరా హీరోయిన్స్ బెటర్ డేట్స్ చూడడానికి? హీరోయిన్స్ కన్నా హీరోసే బెటర్. ఎందుకు అలాగా? హీరోయిన్స్ అంటే మల్టీ లాంగ్వేజ్ చేస్తుంటారండి. హిందీ అంటారు, తెలుగు అంటారు, తమిళ్ అంటారు. ప్లస్ వాళ్ళ మూడ్స్ వేరే ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ని బట్టి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని బట్టి మూడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మూడ్స్ని మనం తట్టుకోలేం. మీకు కూడా తెలుసు కదా. ఇలా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అయ్యో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదులేండి. బాయ్ ఫ్రెండ్ లేడా? లేరండి. అదొక చెప్పు. నిజంగా ఐ స్వేర్ అందులో అబద్ధం చెప్పేదే ఉంది. ఉంటే ఉన్నారని చెప్తాం, లేకపోతే కూడా ఉన్నారని చెప్తామా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎక్స్ కూడా లేరండి. సో ప్రస్తుతానికి జీవితాన్ని ఇలా గడిపేస్తున్నాను, ఓన్లీ విత్ కెరియర్. ఓకే, నా టైప్ అనమాట. ఓకే, ఓ ఓకే, నమ్మేశాను, ఇది నమ్మేశాను. నేను నమ్మేసాను, నేను కూడా అన్నా. ఓకే, సో హీరోయిన్స్ ఎప్పుడైనా అలా అంటే ఫేస్ చేశారా అలా? మీరు నేను అప్డేట్స్ చూడలేదు. నేను సినిమాలో యాక్ట్ చేస్తుంటా, చూస్తుంటా కదా. సౌందర్య గారు యాక్ట్ చేసినప్పుడు నేను ఒక తమిళ సినిమా చేస్తున్నాను రజనీకాంత్ గారితో, పడయప్ప అని. ఆవిడ ఆ టైంలో చిరంజీవి గారితో సినిమా, అక్కడ రజనీకాంత్ గారితో, హిందీలో అమితాబ్ బచ్చన్ గారితో ఒక సినిమా. 3 సినిమాలు డేట్లు క్లాష్. రజనీకాంత్ గారు అయితే సాంగ్ ఆ రోజు స్టార్ట్ చేయాల్సిందే, అమ్మాయి రాక ఆపేశారు. మేనేజర్ని అడిగితే ముగ్గురికి ఒకే డేట్లు, అదే క్లాష్ వస్తుందని చెప్పి కూడా తర్వాత అడ్జస్ట్ అవుద్దని ఓకే చేస్తారు. అప్పుడు అనుకున్నా ఓకే మనకు కరెక్ట్ కాదు వెళ్ళాను. ఆ తర్వాత అట్లీస్ట్ ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేయాలని అంటే నాకు ప్రాబ్లం ఉంది, నేను ఓన్లీ మేనేజర్ కాదు కదా, నేను ఆర్టిస్ట్ కూడా. నాకు వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా అర్థం అవుతుంటాయి. ఇప్పుడు హీరోయిన్ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా. నేను వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడలేనండి. ఎప్పుడైనా హీరో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హీరోనే ఈజీగా మేనేజ్ చేయొచ్చాను. ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, హీరోకి ఇది ప్రాబ్లం అని చెప్తే షూటింగ్ ఏం చేస్తారు. అదే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్కి ఇది ప్రాబ్లం అని చెప్తే మనల్ని తిడతారు. అది అవసరం లేదు కదా. ఇంత ఉంటుందా? చాలా ఉంటుంది. ట్రై చేయొచ్చు ఏదైనా సినిమా హీరోయిన్గా. వద్దులేండి, కాన్ఫిడెన్స్ లేదా? ఇది హీరోయిన్ మేనేజర్ గా ట్రై చేయండి. హీరోయిన్ గా ట్రై చేయండి మీరు. హీరోయిన్ గా ఎందుకులేండి, ఆల్రెడీ చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా. చాలా మంది అంటే ఇంక రారా కొత్తగా? వస్తారు, కానీ దానికి అన్ని ఫీచర్స్ అంతా ఉండాలి. మీకు కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి. కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంటుంది, ఎవరికి వాళ్ళు నచ్చుతారు. మరి కాకపోతే స్టెప్ తీసుకోవాలి అంటే ఆలోచిస్తారు కదా అన్ని. ఏం ఆలోచించారు? మామూలుగానే మనం ఒక స్టెప్ తీసుకోవాలంటే అట్లీస్ట్ పోనీ ఎవరైనా ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఎలా చూస్తారో యాంకర్స్ గానే చూస్తారు. ఎందుకు యాంకర్స్ అందరూ హీరోయిన్ లైన్ ఉన్నారు? అనసూయ అవ్వలేదా? శ్రీముఖి అవ్వలేదా? ఉంటారు, వాళ్ళు ఫస్ట్ నుంచి యాక్టింగ్ నుంచి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కదా. యాక్టింగ్ కాదు, ఫస్ట్ నుంచి యాంకర్స్. ఓకే,
మీకు మీ దగ్గర ఆన్సర్స్ అన్ని ప్రిపేర్డ్ గా ఉంటాయా అండి? మీరు ఇక్కడ నుంచి ఇలా ఇలా బుల్లెట్ రాగానే అలా ఆన్సర్ చెప్పేస్తుంటారు? నాకు 35 years ఇండస్ట్రీ కదా, తెలుస్తూ ఉంటుంది. అంతే, ఎంతైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఏం మాట్లాడతాం. దానికి ఓ లెవెల్ ఉండాలి. ఓకే. సో మరి ఇప్పుడు మీరు అంటే హీరోస్లో మీరు చాలా మందిని చూసారు, చాలా మంది చూసినప్పుడు మీకు హార్ట్ఫుల్గా నాట్ ఓన్లీ ప్రొఫెషనల్గా కాకుండా సో మీ పర్సనల్గా కూడా మంచి బిహేవియర్ అనిపించింది ఎవరిది? విష్ణు. మంచి విష్ణు గారు. ఎందుకు? అంటే వెరీ డిసిప్లిన్ ఉంటారు ఆయన. ఏ అలవాట్లు లేవు. మార్నింగ్ 4కి లేచి 5కి జిమ్కి వెళ్ళి, ఆయన చాలా బిజీ. ఓ పక్క స్కూల్ మెయింటైన్ చేయాలి, thousands ఆఫ్ స్టూడెంట్స్. అంటే చిన్నపిల్లలు కూడా కాదు, అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సే 14,000 మంది ఉన్నారు. అంతమందిని మేనేజ్ ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అంటే టీనేజ్ పిల్లలు కదా, అది ఎక్స్ట్రాడినరీ చేస్తారు తను. అలా చాలా బిజినెస్లు ఉంటాయి. ఓ పక్క ప్రొడక్షన్ చేస్తుంటారు, వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, ఇంగ్లీష్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అందులో ఆయన యాక్ట్ చేస్తుంటారు. మళ్ళీ కిడ్స్ది స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ స్ప్రింగ్ బోర్డ్ అని ఒక 70 స్కూల్స్ ఉన్నాయి విద్యానికేతన్ కాకుండా. అలాగా ఈజ్ 24 hours ఆన్ అనమాట. ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆయన చూస్తే. అంటే అట్ ద సేమ్ టైం ఫుడ్ కంట్రోల్ ఉంటుంది, ఎమోషన్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఇంతమందిని డీల్ చేసినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుందండి, ఇరిటేషన్ ఉంటుంది. పేరెంట్స్ని డీల్ చేయాలి, ప్లస్ ఫైనాన్స్ డీల్ చేయాలి, ప్లస్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయండి. ఒక మేనేజర్ కింద పెట్టాం అనుకోండి, ఒక సంస్థలో చెప్తున్నాను నేను, ఆ డామినేషన్ కోసం ట్రై చేస్తుంటాడు, వేరే వాడి మీద చాడీలు చెప్తుంటారు. ఇవన్నీ మేనేజ్ చేస్తే అన్ని వేల కోట్లు ఇన్స్టిట్యూట్ని మేనేజ్ చేస్తే ఇన్ని చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఆ ఏజ్లో. అవును. సో ఇప్పుడు మీకున్న అంటే మీరు చూసిన వాళ్ళల్లో ఫోన్ చేస్తే అటెండ్ చేయకుండా, ఇలా మెసేజ్ చేస్తే తొందరగా ఫాస్ట్గా రిప్లై ఇవ్వకుండా, కొంతమందికి అది బేసిక్గా ఉంటుంది. నాట్ ఓన్లీ మీకని కాదు, ఎవరికైనా అలానే రియాక్ట్ కదా. ఐ మీన్ టు సే అదే జనరల్గా వాళ్ళ లోపల అలా ఉంటుంది. తొందరగా ఫోన్స్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు, మెసేజ్ రెస్పాండ్ అవ్వరు. అవతల మనిషిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు నాకు 10 సార్లు చేస్తున్నా ఎత్తను, అదే హీరోయిన్ చేస్తే ఎత్తుగా. ఓకే, అది మనల్ని బట్టి ఉంటుంది, అవతల వాల్యూని బట్టి ఉంటుంది అనమాట. సర్లేండి సార్, ఇప్పుడు దీనిలో కూడా నన్ను ఎందుకు సార్ లాగా అంటే మీకు బాగా అర్థం అవుతుంది క్లియర్గా. ఓకే, క్లియర్గా నాకు అంటే ఆడియన్స్ కూడా క్లారిటీ ఉంటుంది. నేను ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తారనా? కాదు, నేను ఎత్తాను కాదు, అవతలోడు ఫోన్ ఎత్తలేదంటే చేసినోడికి వాల్యూ లేదని లెక్క, ఓకే, ఆడితో అవసరం లేదని లెక్క. ఓకే. ఇప్పుడు ఈ ఫోన్ మీరున్నారండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ప్రసన్న ఫోన్ చేస్తే ఎత్తుతారు, మరి ఈయన ఫోన్ చేస్తే ఎత్తారు కదా గమని. మీరు ఏదైనా బిజీలో ఉంటే రెస్పాండ్ కొంచెం లేట్ అవుద్ది. ఎందుకు బిజీలో ఉన్నా మన పైవాడు చేస్తే 100% ఎత్తాం. అవును, ఎత్తాల్సిన సిచ్యువేషన్ వస్తే. కానీ మనకంత తక్కువ చేస్తే ఎత్తాం కదా. ఆఫీస్ బాయ్ చేసాడు అనుకోండి, వీడి తర్వాత మాట్లాడొచ్చులే, ఆఫీస్ ఓనర్ చేసాడు అనుకోండి, ఇమీడియట్గా ఎత్తాం. అది తేడా. ప్రయారిటీస్ బేస్డ్ అంటారు. ప్రయారిటీ కాదు, అవతల ఆడి ఇమేజ్ని బట్టి ఉంటుంది మనం రిసీవ్ చేసుకోవడం. ఓకే. మీ లైఫ్లో మీరు అసలు అంటే ఒక 24 hours మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏం చేస్తారు? నిద్రపోతారు. 24 hours వదిలేస్తే నిద్రపోతాం. ఓన్లీ నిద్రపోతారు అంతే? అంతే. ఓకే. సో మీకు ఎప్పుడైనా లైక్ ఇంకేదైనా ఫీల్డ్ ఏదైనా ట్రై చేయాలని అనిపించిందా? నాకు వేరే ఫీల్డ్ గురించి తెలియదు అసలు, అనిపించదు కూడా. సినిమా తప్ప నాకు ఏది అనిపించదు. మరి ఫస్ట్ అసలు మేనేజర్గా ఎలా టర్న్ అయ్యారు? అంటే మీ అంతటి మీరు డెసిషన్ తీసుకున్నా లేకపోతే అనుకోకుండా? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు చూసి అలవాట్లేదు అనుకుంటా. చాలా మంది ఆడియన్స్ తెలుసు. నన్ను రవితేజ అడిగారు ఫస్ట్, నాకు అర్థం కాలే. సర్లే బాగానే ఉంటుందిలే, చేస్తారు అవే కదా అని స్టార్ట్ చేశాను. తర్వాత సునీల్, అలా లిస్ట్ పెరుగుతూ వచ్చింది. ఓకే. సో మిమ్మల్ని రవి గారు ఏమని పిలుస్తుంటారు? మామ అంటాడు. మామ ఎందుకలా? ఫస్ట్ నుంచి అలానేనా? అంటే నేను డేట్లు చూడక ముందే తనకి మ్యారేజ్ నేనే చేసి నేనే కాళ్ళు కడిగా, అప్పటి నుంచి మామ అంటాడు. మామ అని పిలుస్తారు ఇప్పటికి కూడా ఎక్కడ కనిపించిన? ఇప్పుడు యారా అంటాడు.
అప్పుడే అరా కాకపోతే మామ అంటూ అనేవాళ్ళు. ఓకే. సో మీకు మామూలుగా మీకు నిక్ నేమ్స్ ఎవరైనా పెట్టినవి ఒక 3 చెప్పండి. నాకు ఎవరు నిక్నేమ్ రాజా అంటారు, రవి అంటారు, అంతే. అంతకుమించి ఇంకేం పెట్టరు, నిక్నేమ్ పెట్టే ధైర్యం చేయరు. ఎందుకంటే కౌంటర్ చాలా దారుణంగా ఉంటుంది పెడితే, అందుకని వాళ్ళు రిస్క్ చేయరు. ఓకే. సో మీరు ఎప్పుడైనా నాకెందుకు మీరు ఇలా మాట్లాడుతుంటే ఒక పాట పాడితే వినాలనిపిస్తుంది, అది అడగాలని కూడా కొంచెం ఆలోచించి అడుగుతుంది. నాకు పాటలు పాడుతున్నది కానీ ఆ పాట ఏదో మీరే పాడండి. వద్దులేండి సార్, ఇప్పుడు మీరు మీ చేత పాట పాడిస్తారని చూస్తారని, ఏం పాట పాడితే ఎవరు చూస్తారు? నేను పాడితే మొత్తం పోతారు టీవీలు కట్టేసి. అట్లీస్ట్ ఒక 2 lines ఏంటిది పాట, ఏ పాట? మీకు నచ్చిన పాట. నాకు అసలు నేను చాలా వీక్, ఆడియో చాలా కష్టం. పాటలు ఎన్ని అసలు మా హీరోల పాటలే ఇది ఎందులో కానీ వాళ్ళని అడుగుతుంటా, సార్ మన సినిమా సూపర్ హిట్ సార్, మన సినిమా లేదా అని. ఓకే. సో మీకు క్లోజెస్ట్ పర్సన్ ఎవరు? నా వైఫ్. మీ వైఫ్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినట్టు తెలుసా మీ వైఫ్? తెలుసు. చెప్పేసి వచ్చారా? కానీ నీ పేరు తెలియక చెప్పలే, కృష్ణ చైతన్యతో ఇంటర్వ్యూ అని చెప్పలే. ఓకే, కానీ ఇంటర్వ్యూ అని చెప్పారు. అయితే కదా ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు క్లోజెస్ట్ పర్సన్ ఎవరు? అందరూ క్లోజ్. ఒకళ్ళ పేరు? ఒకళ్ళు కదా, అందరూ క్లోజ్ అయినప్పుడు ఒకళ్ళ పేరు ఎలా చెప్తారు? సరే, అయితే ఒక పని చేద్దాం. మీకు కొంచెం సెన్సిటివ్గా అనిపించే పర్సన్ ఎవరు? సెన్సిటివ్నెస్ లేకపోతే అసలు యాక్టర్ ఎవడు? ఒకళ్ళే సార్ మీకు బాగా. గ్యాస్కి ఏదైనా వాడిన ఏమో ఏదో ఉంటుంది కదా, ఏది సార్? సుస్ అంటున్నారు కదా, గ్యాస్ ఎక్కువైంది. మీకు బాగా సెన్సిటివ్గా అనిపించే పర్సన్ బాగా ఎక్కువగా? సెన్సిటివ్గా అంటే అందరూ సెన్సిటివ్గానే ఉంటారు, సెన్సిటివ్గా లేకపోతే అసలు యాక్టర్ ఎవరు సెన్సిటివిటీస్ లేకపోతే ఒక డైలాగ్ ఇవ్వగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి చెప్పాలి ఇది ఉండదు అసలు. మీరు సెన్సిటివ్గానే ఉంటారు. ఇప్పుడు గమని ఏదైనా అంటే అట్టే మీరు మొహం మాడిసి ఇంటర్వ్యూ ఆపేస్తారు. సెన్సిటివ్నెస్ లేనిది ఎవరికి, ప్రతి ఒడికి ఉంటుంది. ఓకే. మన అవతల ఈగోని ఎక్కడ హర్ట్ చేస్తా ఉన్న దాన్ని బట్టి ఉంటుంది సెన్సిటివిటీ లెవెల్. సరే, ఎక్కువ మీకు భయపడేది ఎవరు? నాకు ఎవరు భయపడరు, నా గురించి తెలియని వాళ్ళు భయపడతారు, తెలిసిన వాళ్ళు అసలు భయపడరు, మీకులాగా ఎక్కేస్తుంటారు. నేను సార్ సీరియస్లీ ఇది నేను ఆన్ కెమెరానే చెప్తున్నాను. మా టీఎఫ్పీసీ ఇంటర్వ్యూస్లో, టీఎఫ్పీసీ అనే కదా, నియర్లీ ఒక 7-8 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. ఫస్ట్ టైం నేను కొద్దో గొప్ప భయంగా మాట్లాడడం మా వాళ్ళు నన్ను ఈరోజు చూసుంటారు. ఎవరు లేరుగా ఇక్కడ చూడటాను. మా కెమెరామెన్ ఉన్నారు కదండి, వాళ్ళకి కూడా తెలుసు కదా. సో ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరికైనా కాల్ చేసి వాళ్ళని భయపెట్టాలి అంటే, ఐ మీన్ మాటల్లో ఎందుకు భయపెట్టాలి? నేను ఏమన్నా బ్లాక్ మెయిలర్నా ఏంటి? మీకు వేరే అభిప్రాయం ఉన్నట్టుంది నా మీద, తొక్కలో కోసం అడుగుతున్నారు. ఇట్స్ జస్ట్ ప్రాంక్ కాల్ సార్. ప్రాంక్ కాల్ పని పడలేదా ఏంటి? ఈ ఇంటర్వ్యూలో నన్ను తిట్టడమే ఉంటుందేమో సగం. అది తింగర్ క్వశ్చన్ అడిగితే అలాగే ఉంటుంది సార్. యాంకర్స్ మీద ఉన్న అందరు ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నారా, లేకపోతే యాంకర్ మీద అస్సలు ఫ్రస్ట్రేషన్ ఉండదు, అందరు నాతో బాగానే ఉంటారు. ఓకే. సో ఈ మధ్యకాలంలో మీరు చూసిన బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు హీరోయిన్స్లో? ఇంటికాడ పొద్దున్నే రాసుకుని బెస్ట్ పెర్ఫార్మర్స్ కాకపోతే హీరోయిన్స్ ఎవరు ఉండరు, ఇంటికి పోతారు మొత్తం. అంటే మీకు అనిపించిన వాళ్ళు అందరూ అనిపించారు కదా సార్. పెర్ఫార్మెన్స్ అయిపోతే ఎందుకు పెట్టుకుంటారండి హీరోయిన్గా? మిమ్మల్ని పెట్టుకుంటాడు ఎవడన్నా పెట్టుకోమంటే, పెర్ఫార్మెన్స్ ఉంటేనే పెట్టుకుంటారు, లేకపోతే మధ్యలో తీసేస్తారు యాక్టింగ్ బాగోకపోతే. అందరూ పెర్ఫార్మర్సే. వాళ్ళు మీకు పెర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు చేసిన సినిమా ఆడితే ఒక గొప్ప పెర్ఫార్మర్లా కనిపిస్తారు. వాళ్ళే అనుకోండి ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళు పెర్ఫార్మర్లా మీకు కనిపించరు. ఇక్కడ సినిమాలో జీవితం మొత్తం సినిమా ఆడటం ఆడకపోవటం మీద ఉంటుందండి. ఆ ఫ్రైడే ఆ సినిమా ఆడితే మామూలుగా మోటార్ సైకిల్ మీద తిరిగి డైరెక్టర్ బెంజ్ కార్లోకి వెళ్ళిపోతారు ఒక రోజులో. యాక్టర్స్ కూడా అంతే, టెక్నీషియన్స్ కూడా అంతే. టోటల్గా లెవెల్ మారిపోద్ది, ఎవడో ఊహించిన లెవెల్ వేల రెట్లు పెరిగిపోద్ది రెమ్యునరేషన్. సో అందుకని ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేస్తుంటాడు. ఈ ఒక్క సినిమాతో మనం ఏదో సాధించాలనే ఉంటుంది. ఈ పెర్ఫార్మర్ ఈడు బాగా చేసాడండి, ఆడు బాగా చేయలేదండి అంటే ఏముండదు, బాగా చేయకపోతే ఇంట్లో ఉంటారు. సో మీకు మామూలుగా ఎవరైనా మీ రిలేటివ్స్లో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఇటువైపు యాక్టింగ్ సైడ్ రావాలనుకుంటున్నాము, ఏమైనా సజెషన్ చెప్పండి. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని చెప్తారు. 100%. అది ఎంత కష్టమో తెలియదు కదా వాళ్ళకి.
ఇప్పుడు నేనున్నాను, జనం వచ్చి ఆటోగ్రాఫ్లు ఆడుతున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు, నేను కూడా యాక్ట్ చేస్తానంటే నా మేనల్డే ఉన్నాడు, నాకులాగే ఉంటాడు యాజ్ స్టేజ్గా. యుఎస్లో మెడిసిన్ చదువుతున్నాడు. ఆడికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఒకసారి తేజ గారి దగ్గరికి పంపించాం, సార్ మా వాడు మెడిసిన్ చదువుతున్నాడు, ఆడికి ఏమో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, అండ్ ఏదో ఒకటి చేయండి సార్ అంటే నేను ఎండలో కూర్చోపోయి పొద్దున్నే సాయంకాలం ఆడు వచ్చాడు, యాక్టింగ్ వద్దే వద్దు. ఒకరోజు మా జీవితం అంతా ఇలాగే ఉంటుందిరా, నీకు అసలు యాక్టింగ్ కూడా లేకుండా ఎండలో కూర్చోబెడితేనే వచ్చావు నువ్వు. శుభ్రంగా మెడిసిన్ చదువుకున్నాడు, పాస్ అయ్యాడు, ఇప్పుడు అక్కడ యూఎస్లో జాబ్ చేసుకున్నాడు. సో మీకు ఇప్పుడు మీ జర్నీలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ది బెస్ట్ మెమరబుల్ సినిమా ఆర్ మెమరబుల్ సీన్ ఏదైనా ఉందా? రొటీన్ కోసం ఎందుకంటే చిరాగ్గా వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ సీన్ గొప్పగా ఆహా అని ఎందుకు ఉంటుంది, ప్రతి సీన్ కష్టపడే చేయాలి. ఓకే, సో మీకు ప్రతి సీన్ మెమరబుల్ సీన్గా కనిపిస్తుంది? మెమరబుల్గా ఏముండదు, చేసే కానీ మర్చిపోదు. ఇప్పుడు నేను టీవీలో నేను కనిపిస్తే ఇది ఎప్పుడు చేస్తాను అనుకుంటా, అంతేగాని అరే ఇది ఆ రోజు ఆహా అలా ఉండదు, మర్చిపోతాను, గుర్తుండదు. ఓకే, లైఫ్లో మీరు బాగా నమ్మే కొటేషన్ ఏంటంటే జనరల్గా ఒక్కొక్కరు ఒకటి నమ్ముతూ ఉంటారు కదా, సో అలా మీరు నమ్మేది ఏంటి? లివ్ ఇన్ ప్రెజెన్స్. ఓకే, ఈ సెకండ్లోనే ఉండు, అయిపోయినాయి తెలుసుకోవద్దు, అవబోయి ఇలాగ ఉండాలని అనుకోవద్దు, అది ఇష్టం నాకు. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఇప్పటి వరకు నేను ఇది చేయకుండా ఉండాల్సింది, ఇది అనవసరంగా చేశాను అని ఎప్పుడైనా బాధపడ్డారా? ఏం లేదు ఇప్పటి వరకు ఏది కూడా, అట్లీస్ట్ మీకు తెలుసో తెలియకుండా రాంగ్ సిచ్యువేషన్ ఏది? అలాగే ఉండదమ్మా, సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటాం, అది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు. మనం దేవుడు కాదు కదా, దేవుడు కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడు అని అట్లీస్ట్ అనుకుంటాం కదా. అసలు దాని గురించి ఆలోచించిన ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకుంటా అంతే, అది రాంగ్ రిజల్ట్ వచ్చినా ఓకే, అలా తీసుకోకుండా ఉంటే బెటర్గా ఉండేదేమో. ఓకే, ఒకవేళ మీకు ఎక్కడైనా మీ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారనో, లేకపోతే మీ వల్ల ఏదైనా ఫీల్ అయ్యారనో, లేకపోతే అక్కడ మీరు ఏదైనా బై మిస్టేక్లో ఏదైనా అనడం వల్ల ఏదైనా జరిగిందనో మీకు అనిపిస్తే ఎప్పుడైనా సారీ చెప్పారా? నేను ఇమీడియట్గా సారీ చెప్తాను, కానీ నేను రోజు అందరినీ అట్ చేస్తుంటా కాబట్టి ఎన్నిసార్లు ఆఖరిని చెప్తా ఓకే సార్, రోజు మొత్తం మీది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు ఎలాగ చెప్పాలిగా, అలాగే ఏదో ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారా? కాదు, నేను ఊరికే హర్ట్ చేయను, అవతల యాక్షన్ బట్టే ఉంటుంది. ఇప్పుడు అది చాలా నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది, ఈ జోలికి వెళ్తే మన పడిపోద్ది అనుకున్నాడు ఎవడు రాడు, నా గురించి తెలిసినాడు ఎవడు నా జోలికి రాడు, తెలియకుండా ఓకే ఇదేంటంట అనుకున్నాడికి మాత్రం, అంటే అది కూడా కరెక్ట్ కాదనుకోండి, ఇంకా మెచ్యూరిటీ రావాలి నాకు, ఇంకా రాలే పూర్తిగా. అవతల రాంగ్ అనుకున్నప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తా, అది కూడా మామూలు పద్ధతిలో ఉండదు, లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో ఎదుటి వాళ్ళ పర్సెప్షన్స్ కానీ ఎదుటి వాళ్ళ సజెషన్స్ కానీ అని చెప్తే 100% తీసుకుంటా, 100%. కానీ అలా ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు సజెషన్ చెప్పారు అనుకోండి, అది మీ లైఫ్లో మీరు దెబ్బతిని మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే నాకు చెప్తారు, మీరు ఎక్కడో చదివి చెప్తే నాకు అర్థం అవుతుంది మీరు చదివి చెప్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ నాకు రాకుండా ఉండాలంటే ఆ సజెషన్ తీసుకోవాలి, నేను నాకు వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే దెబ్బతింటారు. అలా మీరు సజెషన్స్ చెప్పేటప్పుడు ఏ బేస్డ్ మీద మీరు చెప్తారు? అంటే మీ నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు మీకు సజెషన్ చెప్పాను, అది మీకు కరెక్ట్ అనిపించిందా కదా? ఆబ్వియస్లీ. అంటే అది నాకు అర్థం అవుతుంది కదా, ఇన్నేళ్ళు. ఇప్పుడు ఒకటండి, మనం చదివింది అర్థం చేసుకోవటం వేరు, అర్థం చేసుకున్నది ఆచరించడం వేరు. ఆచరించినప్పుడే చదివిన దానికి అర్థం ఉంటుంది కదా. అలా నా లైఫ్లో ఉన్న దీని ప్రతిదాన్ని నేను సీరియస్గానే తీసుకుంటా, అంటే లోపల రిజిస్టర్ అయిపోద్ది, ఈ సిచ్యువేషన్ మనం ఇలా చేయటం వల్ల మనం దెబ్బతిన్నాం, ఇలా మాట్లాడటం వల్ల అవతల హర్ట్ అయ్యి పలానా సినిమాలో మనకు వేషం ఇవ్వట్లేదు అన్నది అర్థం అవుతుంది. కానీ నేను నా మనసులో కాదు, మిమ్మల్ని హర్ట్ చేయాలని చేసింది కాదు, అప్పటికి అందరూ నవ్వుకుంటారు కదా అని ఏదో మీ మీద జోకే వేస్తా 10 మందిలో. ఎప్పుడైనా 10 మందిని నవ్వాలంటే వాడిని హర్ట్ చేయాలండి, ఆడి మీద ఆడి క్యారెక్టర్ మీద వేసినప్పుడు మిగిలిన నవ్వుతారు, లేకపోతే నవ్వరు. అది మనకేంటంటే టైమింగ్లో వస్తుంది కదా అని వేస్తుంటే నాకేమీ ఉండదు అసలు ఉద్దేశం, ఆడిని హర్ట్ చేయాలనో ఇన్సల్ట్ చేయాలనో ఉండదు. అప్పటికప్పుడు ఈ పంచి కరెక్ట్గా ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది, నేను ఎంత ఆపుకున్నా ఏదో ఒకటి వచ్చేస్తుంది ఒకటి నుంచి. కానీ ఇలాంటివి అప్పుడప్పుడు సీరియస్గా టర్న్ అవుతూ ఉంటాయి చాలా సార్లు అయినాయి. నేను సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, నాలుగు హెత్తను ఏదో అంటాడు రవితేజ,
నోటిదల క్యారెక్టర్ ఉంది కదా మిరపకాయల. నీ నోరు ఒకటి దోలేమో, నాకు ఒళ్ళంతా దోలే, నాలుగు కుహెత్తనేదవా అని వెళ్ళిపోతాడు. అసలు పంచి కోసం ఎన్నిసార్లు ప్రాణాల మీద తెచ్చుకున్నానని డైలాగ్ ఉంటుంది అందులో. ఎక్స్టెన్షన్ నాదే, హరీష్ శంకర్ చెప్పి పంచి 7 సార్లు నాలుగు తాపేస్తామండి, పంచి కోసం ఎన్నిసార్లు ప్రాణాల మీద తెచ్చుకున్నాను. అది చాలాసార్లు అయింది. సో అలా అంటే ఇప్పుడు అలా సీరియస్ సిచ్యువేషన్ అయినప్పుడు కూడా మీరు ఎప్పుడు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు అని మీరు మాట్లాడకపోతే ఇంకా నా క్యారెక్టర్ వేరేలా ఉంటుంది కదా. మీరు క్వశ్చన్ కూడా అడగలేదు నన్ను, నేను అలా కూల్గా లేకపోతే. ఓకే, సో ఇప్పుడు మీరు కూల్గా ఉన్నాను అని అనిపించింది మీకు? ఎవరికి? మీకు. నేను ఎప్పుడు కూల్గానే ఉంటాను. ఆ సీరియస్ ఫేజ్ వేరే ఉంటుంది, వ్యవహారం జరిగినప్పుడు అప్పుడు ఉంటుంది, అప్పుడు సీరియస్గానే చేయాలి కదా. సో మామూలుగా తెర వెనక గొడవలు చాలా ఉంటాయి అని అంటారు కదా, అది నిజమేనా? ఏంటది? అంటే ఇండస్ట్రీలో మనకి పై కనిపించినట్లు ఉండరు పర్సన్స్. ఎక్కడ ఉంటారండి? మీ ఫ్రెండ్సే ఉండరు మీతో. మీరు 10 మంది ఫ్రెండ్స్ అనుకోండి, మీరు లేనప్పుడు మీ మీద బిచ్చింగ్ ఉంటుంది కదా. అది మనిషి మానవ సహజం. అది మనిషి లేనప్పుడు, మనిషి లేనప్పుడు ఆడి గురించి మాట్లాడుకోవటం అన్నది ఫ్రెండ్స్లో కదా ఎక్కడైనా ఉంటుంది. మనిషిలాగే ఉండవు. మీరు ఇలా ఉన్నారు ఇప్పుడు నాతో, అసలు మీ ఒరిజినల్ క్యారెక్టర్ వేరే, అది ఎవరికి తెలియదు. అలాగే నాది కూడా. అలాగే సినిమా మీద ఇప్పుడు అందరూ కలిసినప్పుడు అందరూ బాగానే ఉంటారు, వాళ్ళ పర్సనల్ ఇష్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటో. అది అన్ని చోట్ల ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ అని కాదు, ప్రతి చోట ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇందులో ఉంటుంది, మన టీవీ దీంట్లో ఉంటుంది, వెబ్ దాంట్లో ఉంటుంది. అది మానవ సహజం, అది నైజం. అది మానుకుంటే అందరూ రావణ మనుషులు అవుతారు, దేవుళ్ళు అవుతారు, అది అందరికీ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పటి వరకు అంటే కష్టపడిన ఫేజ్, మీరు ఇది నాకు కష్టం అనిపించింది, దీన్ని నేను ఫేస్ చేసి సాల్వ్ చేసుకున్నాను, అసలు అలాగే మనం సాల్వ్ చేసుకునే ఇష్యూలు ఏముండండి, అవి ఆటోమేటిక్ సాల్వ్ అవుతాయి, అంతే ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. కష్టాలు ఇప్పుడు ఉండవండి, అలాగే ఆనందం ఎప్పుడు ఉండదు. ఇది అప్ అండ్ డౌన్ లైఫ్, రాత్రి పగలాగా మంచి చెడ్డలాగా ఉంటుంది. ఇప్పుడు నా అంతటా నేనే చేసుకున్నానంటే అదేం కుదరదు, ఎవడంతటా ఎవడు చేయలేడు. ఎవరంతటా ఎవరు చేయలేరు. కానీ ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు టైం తీసుకోవాలి. మీకు లైఫ్లో ఎప్పుడైనా ఎదగాలనుకుంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అంతేగాని దీన్ని మనం ఓవర్కమ్ నేనే చేశాను అనుకోవడం కుదరదు. మీకు ఆ ఓర్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోద్ది. మీరు లివ్ ఇన్ ప్రెజెన్స్లోనే ఉండాలి ఎప్పుడు. ఫ్యూచర్లో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇలా చేసేస్తే అది అలా సాల్వ్ అయిపోద్ది అంటే దానికి అలాగే ఏ ఈక్వేషన్ లేదు అసలు. సాల్వ్ అయితే ఎస్, నేను ఇందాక కూడా చెప్పాను మీకు, అదే ఆ ఇష్యూ సాల్వ్ అయిపోతే ఎస్, మన వేసిన ప్లాన్ ప్రకారం ఎక్స్ట్రాడినరీ సాల్వ్ అయిపోతుంది. అవ్వకపోతే డిప్రెషన్. ఒకవేళ మీకు కొత్త పర్సన్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళలో మీరు బాగా అబ్జర్వ్ చేసేది ఏంటి? ఫస్ట్ నేను అసలు అబ్జర్వ్ చేయను, మనుషుల్ని అబ్జర్వ్ చేయరు. వాళ్ళు నా జోలికి వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు టైం వేస్ట్, అందరినీ ఎందుకు అబ్జర్వ్ చేస్తాను. నేను మీతో డీల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, చదివిన దాన్ని బట్టి మనిషిని చూడగానే కొంచెం నాకు అవగాహన వస్తుంది. కొంచెం ఈగోయిస్టిక్, మనం తగ్గి మాట్లాడాలి, జోయల్గానే ఉంటాడు, పర్లేదు మనం ఎక్కేసిన, ఇలా ఉంటుంది అనమాట. ఆ క్యాలిక్యులేషన్ బట్టి నేను మెయిన్ ఏంటంటే అండి, జంతువులతో పోల్చుకుంటా. మీరు పరిచయం అయ్యారు అనుకోండి, నేను జంతువుతో పోల్చేసుకుంటా ఫస్ట్. ఓకే, ఈ జంతువులతో పోల్చుకునే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అంటే అండి అది నాకు ఈజీగా ఉంటుంది డీల్ చేయటానికి. వీడు పాము, మనం పాలేసి ఎన్ని రోజులున్నా ఓ రోజు కరుస్తాడు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అది పడిపోద్ది నాకు. వీడు డాగ్ టైపు, మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాడు, విశ్వాసంగా ఉంటాడు. వీడు నక్క టైపు, మన ఎదురుండి అలా ఉంటాడు, మనం వెళ్ళాక వీడి ప్లాన్స్ వేరే ఉంటాయి. అలాగే ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఈ ఏనుగు టైపు మంచి డిగ్నిఫైడ్గా ఉంటాడు కానీ ఎవరి జోలికి వెళ్ళు. ఇది సింహం టైపు, ఇది పుల్ టైప్, అలాగా నాకు క్యారెక్టర్స్ అలా వస్తాయి. మీ అంచనాలు ఎప్పుడు తప్పవలేదా? 100% అవ్వవు. 100%? నేను బాగా నా ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా నేను ఆ ముద్ర పడదు అవతల మనిషి మీద. నాకు ఒక్క ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, అంటే ఎన్నే ఉంటాయి కదా, ఎన్నదాన్ని బట్టి నేను అసలు జడ్జ్ చేయను.
ఈడు అదండి ఈడు అదండి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఎలా బిహేవ్ చేసాడు నాకైతే బాగానే ఉండండి నా దగ్గర అని. అవతలోడు ఒపీనియన్ మీద నేను అసలు అవతలని తీసుకోను. మూడోడు ఒకడు వచ్చి మీ మీద ఒపీనియన్ చెప్పాడు అనుకోండి, చాలా యారిగెంట్ ఈగోయిస్టిక్ అని చెప్తే నేను అసలు తీసుకోను. ఒకసారి మీతో డీల్ చేస్తా కదా, అప్పుడు నాకు ఒకటి ఫిక్స్ అవుద్ది, అదే ఫిక్స్. ఓకే, మనుషుల్ని ఎక్కువ చదువుతూ ఉంటారు. చదవని చెప్పా కదా, నన్ను డీల్ చేసే వాళ్ళే చదువుతుంటారు. ఓకే, మిమ్మల్ని డీల్ చేసే వాళ్ళు మాత్రమే చదువుతారు. అది నాకు నచ్చకపోతే ఎంత పెద్దగానే ఇమీడియట్గా అవాయిడ్ అయిపోతా. అంటే అవాయిడ్ చేయను అంటే ఎలా అవాయిడ్ అయిపోవాలి నాకు తెలుసు. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను, ఓ రోజు ఫుల్గా బాగానే మాట్లాడతాం, రెండో రోజు ఓ 5 నిమిషాలు మాట్లాడి పని ఉందంట, మూడో రోజు మెసేజ్ పెట్టి, నాలుగో రోజు ఫోన్ కట్టు, అలా నెమ్మదిగా అవాయిడ్ చేస్తాను. అలా నెమ్మదిగా వెయిట్ చేస్తారు. అవును, మీ గురించి నాకు ₹1 వచ్చేదన్నా నాకు అనవసరం, నాకు కంఫర్టబిలిటీ లేకపోతే ఇమీడియట్గా వదిలేస్తాను. టోటల్గా అర్థమైపోద్ది మా వాళ్ళకి, అసలు టచ్లో కూడా ఉన్నాయి ఎవరికి. ఓకే, మరి మీ గురించి మీకే పేరు ఇచ్చుకోవాలంటే ఏమి ఇస్తారు? ఇందాక మీరు జంతువులతో పోల్స్తాను అన్నారు కదా, మరి మీ గురించి మీకే అంటే? నా గురించి నేను ఎలా పోల్చుకుంటా? మీరు పోల్చాలి నన్ను. ఇంతమందిని అబ్జర్వ్ చేసి ఇంతమందిని తెలిసేట కాదండి, నేను నాతోటే ఉంటా కదా, నేను నాతో నన్ను డీల్ చేసుకోవాల్సినప్పుడు నేను పోల్చాలి. నేను డీల్ చేసే వాళ్ళని పోలుస్తాను, నన్ను నేను ఎలా పోల్చుకుంటా? నేనే కదా అందరిని డీల్ చేయాలి. ఓకే, నన్ను నేను రమణ మహర్షితో పోల్చుకుంటాను. ఎవరితో? రమణ మహర్షితో పోల్చుకుంటాను. రమణ మాస్టర్తో ఎందుకు? నేను అలా పోల్చుకుంటాను. ఎందుకు అంటే రీజన్ లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా పోల్చాలంటే అది నా ఇష్టం కదా, నేను ఎవరికి చెప్పను కదా. ఓకే, నేను రమణ మహర్షితో పోల్చుకుంటాను, ఎందుకనేది కూడా చెప్పను. మిమ్మల్ని క్యాట్తో పోల్చుకుంటా. అది ధైర్యం చేసి అడగలేకపోతున్నాను నేను, దేంతో పోలుస్తారు నేను అడగలేకపోతున్నాను. మిమ్మల్ని దేంతో పోల్చాలి అన్నీ నాకే తెలుసు అనుకుని ఏం తెలియని అమ్మాయికులు ఉంటారు, అందులో ఈ లక్షణాలు జంతువు ఏముంది, ఏదో ఒక బర్డ్ అనుకుంటా. ఓకే, పోర్లండ్ అట్లీస్ట్ పక్షితో అన్న ఇచ్చారు. సో మీకు జనరల్గా పీపుల్ కనిపించినప్పుడు మిమ్మల్ని ఎక్కువగా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటి? రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ మీ హీరో ఎంత తీసుకుంటాడు? దానికి మీరేం చెప్తారు? హీరోని బట్టి చెప్తా. హీరోని బట్టి చెప్తారు, అంతే కదా. అందరు మీరు హీరోలు బయట చెప్తారా నిజంగా? ఎవరు అడుగుతారు? రెగ్యులర్గా ప్రొడ్యూసర్లే కదా అడిగేది, నేను కలిసేది ప్రొడ్యూసర్లే. ఓకే, ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఎందుకు అడుగుతారు? మీది ఎంత ఏజ్? 22 ఎన్ని రోజుల క్రితం? రైట్ నా. అలాగే ఏదో అబద్ధం చెప్తాను నేను కూడా. అయ్యో, నేను నిజం చెప్పినప్పుడు మీరు కూడా నిజం చెప్పాలి కదా. మీరు ఎవరు రెమ్యునరేషన్ అడిగారు నిజం చెప్పాను? సార్ రవితేజ గారు రెమ్యునరేషన్ ఎంత? మీకెందుకు అది? సినిమా తీసే వాళ్ళు చెప్తాను. ఓకే, తెలుసుకోవాలనుకునే అభిమానులకు చెప్పరా? ఎందుకు తెలుసు ఏం చేస్తారు? ఇప్పుడు మీ ఏజ్ తెలుసుకుని నేను ఏం చేస్తాను? కానీ తెలుసుకోవాలనుకునే ఎంతోజియాజం తెలుసుకుని ఏం చేస్తాను? ఇప్పుడు మీకు 22 ఏళ్ళు, నేను ఏం చేస్తాను? అది ఒక జబ్బు, ముందు అది వదిలేండి. ఆ క్యూరియాసిటీ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ వచ్చినాయి. పక్కడింట్లో ఏం జరుగుతుందని దానివల్ల బిగ్ బాస్ వచ్చింది. మన సైకాలజీని బట్టి గేమ్ షోలు కూడా వస్తుంటాయి. మీరు చూస్తారా బిగ్ బాస్? చూడండి. ఎందుకు? ఒక్క సీజన్ కూడా? లాస్ట్ సీజన్లోనే చూసా. నాకు తెలుసు కదా మీకు ఆటల గురించి ఆలోచించడం నాకు ఇష్టం. ఎవరు నెగ్గుతారన్నది చెప్తా ఉంటాను. బెట్లు కూడా వేసుకుంటారేంటి? అసలు అట్లా అలవాట్లేదు, ఒకప్పుడు ఉండేది. సీరియస్లీ బెట్టింగ్స్? బ్యాటింగ్ ఉండేది. దేని మీద అంటే? లైక్ అంటే ఇంటర్వ్యూలో ఏమైనా ఏడిపించాలి, బయటకు వచ్చే లోపల వాడికి వెళ్ళి నిలబెట్టుకోవాలని బయట చెప్పి 100 వేసి వస్తాను అన్నమాట. అంతేగాని ఇలాగే. ఓకే, ఇలాంటి నార్మల్ టాపిక్స్ మీద బెట్టింగ్లు వేసుకొని గెలిచి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఓడిపోతాం కూడా కదా, ఎప్పుడు గెలవాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మీ ఎస్టిమేషన్స్ ఎప్పుడు రాంగ్ అనిపించలేదా మీకు? రాంగ్ ఎందుకు? నేను ఏమన్నా దేవుణ్ణా మీ గురించి పూర్తిగా తెలియటానికి? ఎస్టిమేషన్ రాంగ్ అవ్వచ్చు, ఆడు మనకన్నా మొదలు వేయండొచ్చు, అప్పుడు రాంగ్ పోతే. అలాంటి వాళ్ళు కనిపించారా? ఎందుకు రోజు వెళ్తుంటారు? అవును, మీకంటే ముదురు అనిపించేవాళ్ళు. అదే మీకు చెప్పాను కదా ఇందాక, మీకు మీరు ముదురు అనుకునే అమాయకులు వీళ్ళు ఏమన్నా తెలియదు. నేను ఆ టైప్. మీరు ఆ టైప్ అంటే నేనే నమ్మను, చూసే ఆడియన్స్ అంతకన్నా నమ్మరు. అదే కదా ప్రాబ్లమ్ నాతో. కొంచెం నమ్మసఖ్యంగా ఏదైనా
ఓకే. ఇంతకీ మీరు కూచిపూడి నేర్చుకున్నారా తర్వాత ఇంకా నేర్చుకోలేదా? అక్కడ సినిమాల్లోకి వచ్చా ఇంకా నేర్చుకోలేదు. అటువంటి అవసరం కూడా పడలా. మనం హీరోగా చేస్తుంటే అన్న అడ్వాంటేజ్ ఉండేది. చేసిన 4-5 సినిమాలు ఓకే, డ్యాన్స్లో బాగానే చేస్తాం. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి డ్యాన్స్ చేసే అవసరం ఉంది. ఏమో ఒకవేళ వస్తే కొన్ని వస్తే చేస్తా. నేను చేసా కదా, ఏంటది నర్తనశాల అని ఈటీవీలో ప్రోగ్రామ్ చేశాను. మా పిల్లలు తిట్టారు, ఎందుకు జడ్జిగా వెళ్ళాల్సిన టైంలో పార్టిసిపెంట్గా ఏంటి డాడీ నువ్వు. ఏం చెప్పారు ఇప్పుడు? ఏముంది, వాళ్ళు అడిగారు వెళ్ళాం అంతే. మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తే బాగోదేమో డాడీ, మాకు ఫ్రెండ్స్ దగ్గర అందరూ మీ డాడీ ఎలిమినేట్ అయ్యాడు అంటారు. అప్పుడు చెప్పు, మీ డాడీ నడవలేరు, మా డాడీ ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు శుభ్రంగా, ఎలిమినేట్ అయినా పర్లేదు అని చెప్పి అంతే. అలా బట్ సీరియస్లీ అంటే ఇంత స్పోర్టివ్గా వెళ్ళడం పాసిబుల్లా అని నాకు వస్తున్న డౌట్. పాసిబుల్, మన యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అంటారు. ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ ఇలా మీకంటూ ఒక రోల్ ఏదైనా అట్లీస్ట్ మీ మైండ్లో పెట్టుకున్నారా? ఇది నేను ఇలాంటిది చేస్తే చెయ్యాలి, అట్లీస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం. నాకు ప్రతిదీ ఒక రోజు వేషం వేసినా సాటిస్ఫైడ్. ఇలా చేయాలి, అలా అయిపోవాలి, అలాగేంది ఉన్నట్లో నేను చాలా హ్యాపీ అండి. ఇప్పుడు నాతో ఎవరితోటి పోల్చుకోవట్లేదు, కానీ ఇప్పుడు నేను నా వల్ల ఏ సినిమా ఆడలేదు. నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్తుంటా, నా క్యారెక్టర్ వల్ల ఏ సినిమా ఆడలే, కానీ ఆడిన సినిమాలోనే ఉన్నా, ఇంకా ఉన్నా, 35 ఏళ్ళ నుంచి ఇంకా ఉన్నా. ఇవాళకి ఎవ్రీడే బిజీ, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇంకా ఏయో ఊహించుకుని ఎలా అయిపోవాలి అలా అయిపోవాలని ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా సినిమా కోసం, ఇది మా స్టోరీ అండి, ఇందులో మీరు ఈ రోల్ చేయాలి ఆ రోల్ చేయాలి. సో దానిలో మీకైనా స్పెసిఫికేషన్స్ ఉంటాయా? అంటే అంత చిన్న రోల్ నేను చేయను, లేకపోతే నాకు డైలాగ్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి? అస్సలు ఉండవు. నేను కొంతమంది డైట్లో అయితే రోల్ ఏంటో కూడా అడగకుండా చేసి ఆ తర్వాత అరే ఈ రోల్ అనవసరం చేసాం అని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అవతలకి మన వాల్యూ తెలియకుండా చేసినప్పుడు ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం ఇన్నేళ్ళు చేసాం, ఇన్ని క్యారెక్టర్లు చేసాం కదా, ఆడికి ఆ వాల్యూ లేకుండా ఆయన పిలిచి ఆ వేషం వేసేయండి అంటే నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోతాను. నాకు ఆ వేషం నాకు పెద్ద జబ్బు ఏంటంటే, మన సినిమాలో 4-5 days వేషం ఉండే అంటే వేషం ఏంటని అడగను, ఓకే అండి డేట్లు ఏంటని అడుగుతాను. అది మార్చుకోవాలి, ఇప్పుడు మార్చుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మంచి వేషాలు వస్తుంది, మెయిన్ వేషాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి చిన్న వేషాలు వేస్తే మెయిన్ వేషాలు వేసిన సినిమాలకు ప్రాబ్లం వస్తుంది. ఆ సినిమాలు చిన్న వేషం ఇందులో మెయిన్ వేషం వేస్తాను అనుకోండి, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి కన్ఫ్యూజ్ అయినట్టు. మీరు కొత్త డైరెక్టర్ని ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్గా ఒక 10 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టర్ని ఒకేలా చూస్తారా? చూడను. ఇది హార్ట్ఫుల్గా చెప్పాలి. చూడని చెప్పాను కదా, ఇంకా చూడని నాకు కూడా హార్ట్ఫుల్గా చెప్పాను. ఎందుకు? ఇప్పుడు సుమ యాంకరింగ్ చేసింది అనుకో, నన్ను క్వశ్చన్ అడిగితే ఇది వేరే ఉంటుంది, నా గురించి మీకు ఏం తెలియదు కదా, మీరు చేసినప్పుడు వేరేగా ఉంటుంది. అలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్కి నన్ను ఎలా చూపించాలి, నాకు ఏ షాట్ పెడితే నేను ఇదిగా కనిపిస్తానన్నది చాలా ఈజీగా అర్థం అవుద్ది. ఈ కొత్త వాళ్ళకి ఏంటంటే చింపేయాలి, నరికేయాలి, అసలు మామూలుగా చూపించకూడదు అని చెప్పి మిస్టేక్ చేస్తుంటారు, మనల్ని ఇరిటేట్ చేస్తుంటారు. సో అలా అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి మీరు సజెషన్స్ చెప్పడం, లేకపోతే షార్ట్స్లో ఇలా పెట్టండి అని చెప్పడం, ఇలా ఇన్వాల్వ్ అవుతారా? అసలు చెప్పిన షార్ట్ చేసి వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే అది నా జాబ్ కాదు కదా, నా జాబ్ ఏంటి యాక్ట్ చేయటం, ఆయన జాబ్ ఏంటి డైరెక్ట్ చేయటం. కానీ అలా స్టార్టింగ్ ఎవరో ఒకరు మనకి సజెషన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తేనే కదా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాదండి, ఇక్కడ నేర్చుకుని రావాలి. ఇప్పుడు ప్రాబ్లం అదే వచ్చింది, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. ఇదివరకు ఎలా ఉండేది, ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా జాయిన్ అయ్యేవారు, ఆ స్టోరీ డిస్కషన్లో కూర్చునేవారు, క్లాప్ కొట్టేవారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ అయ్యేవారు, హీరోల దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పడం, వాళ్ళకి కథ ఎక్స్ప్లెయిన్ చేయడం అలా ఉండేది. ఆ తర్వాత కో డైరెక్టర్ అయ్యేవారు. టోటల్ సినిమా ఏంటి, సీన్ ఏ రోజు ఏ షూటింగ్ జరగాలి, సీన్స్ ఏం ప్లాన్ చేయాలి, ఆ షార్ట్లు ఏంటి, అవన్నీ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి అన్నీ చూసుకుని తర్వాత డైరెక్షన్కి వచ్చారు. వాళ్ళకి స్టాండర్డ్ ఉంటుంది, ఒక సినిమాని ఎలా చేయాలి, ఒక సీన్ ఎలా చేయాలని ఒక ఇప్పుడు అది అలా కాదు కదా.
ఇప్పుడు స్టోరీ నేరేట్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్, ఇదివరకు రైటర్స్ డైరెక్టర్స్ ఉండేవారు, ఇప్పుడు అది లేదండి. రైటర్ అంటేనే డైరెక్టర్ కింద లెక్క. ఇప్పుడు కథ రాసుకున్న వాళ్ళు డైరెక్టర్గా ఇబ్బంది పడుతున్నారు. కథ రాసుకోలేని డైరెక్టర్స్, ఇది వరకు అందరూ రైటర్స్ సెపరేట్ ఉండేవారండి. పెద్ద పెద్ద పరచూరు వెదర్స్, సత్యానంద్ గారు, అందరూ పెద్ద పెద్ద రైటర్స్ ఉండేవారు. వాళ్ళు కథ రెడీగా చేసి ఒక డైరెక్టర్కి ఇస్తే సినిమా చేశారు. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ వెబ్ వచ్చాక ఎవరైతే స్టోరీ రాసుకున్నారో తనే డైరెక్టర్ కింద ఫిక్స్డ్. ఆడు మనకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడే ఇంతకుముందు ఎక్కడేం చేసామంటే చాలా సినిమాలు చూశాను సార్ అంటాడు. అసలు ఈ టెక్నిక్ని ఆయన చూసి సినిమాలు సంబంధం ఉండదు. అందరూ అలా అని నేను అంటలా. ఇప్పుడు రామ గారు ఎక్కడ చేయలే, ఆయన వీడియోలు చూసి నేర్చుకుని డైరెక్టర్ అయ్యారు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. ఇంకా రాము గారిని ఉదాహరణగా చేసుకుని మిగిలిన వాళ్ళు కూడా వచ్చి చేసేస్తే దెబ్బతింటారు. ఆడ మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు, తనకి కెరీర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్కడ అసిస్టెంట్గా చేయకుండా డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోయాడు. అదేదో సరిగ్గా రాలేదనుకోండి, ఆడి కెరీర్ అక్కడికి ఎండ్ అయిపోద్ది. ఫస్ట్ ఛాన్స్ని బెస్ట్ ఛాన్స్గా అనుకుని డే అండ్ నైట్ పనిచేసి మిగిలిన టెక్నీషియన్ల దగ్గరికి వెళ్ళి తెలియకపోతే తెలుసుకుని పనిచేసిన నిలబడతాడు. నాకే తెలుసు అదేంటండి, అది ఎలా చేస్తున్నారు, అది కాదంటే నాకు ఇలా కావాలండి అంటాడు. వాళ్ళని ఏం చేయలేం. ఓకే, సో ఇప్పుడు మీరు కొంచెం అంటే రిస్ట్రిక్షన్స్ పెరిగి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు అట్లీస్ట్ ఇప్పుడు స్టోరీ అడుగుతున్నారా? ఇప్పుడు అడగట్లేదు. నేను ఇమాజినేషన్ తీసుకున్నాను. మొన్న సినిమా విషయంలో దెబ్బతిన్నా, అప్పటి నుంచి ఇంకా కథ అడిగే చేద్దాం సినిమా. మీరు బయట ఫ్రెండ్స్ దగ్గర రివీల్ చేస్తారా, ఇది సినిమా ఇలా ఉంది, ఇలా చేసాం, అలా చేసాం? చేసి పరిస్థితి రాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక కథ ఒక హీరోకి ఓకే అయినప్పుడు మనం అసలు వేరే వాళ్ళ దగ్గర అది రివీల్ చేయకూడదు. అసలు వేరే హీరో దగ్గర కూడా రివీల్ చేయకూడదు. అంత కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. ఉంటేనే ఇంతమంది హీరోలు ఎందుకు వస్తారు? ఒకళ్ళ గదిలో ఒకళ్ళు చెప్పేసి ఒకళ్ళ దగ్గర. కాకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్ నిఖిల్ అనుకోండి, వాళ్ళిద్దరు బాగా క్లోజ్. రాజుకి భలే కథ వచ్చిందని నిఖిల్కి చెప్తా, ఆ కథ ఏంటో చెప్పను. అలాగే నిఖిల్కి అదిరిపోయింది, రాజు భలే కథ వచ్చింది నిఖిల్కి, చాలా బాగుంది కదా అని చెప్తా. ఆయన అడగడు. యాక్చువల్గా వీళ్ళందరూ ఇప్పుడు రైటర్ రాజ్ తరుణ్ కథలు రాస్తుంటారు, లిరిక్స్ రాస్తుంటారు అన్నీ. ఆయనతో వేరే నాతో ఏదైనా పాయింట్ అనుకున్నప్పుడు డిస్కస్ చేస్తుంటారు. అంతేగాని వేరే వాళ్ళ కథల గురించి అసలు మాట్లాడుకో. సో ఓన్లీ వాళ్ళకి సంబంధించినవి వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడుతూ ఎక్కడెక్కడే మర్చిపోవాలి. లేకపోతే అందరికీ ప్రాబ్లం వస్తుంది. మీ పర్సనల్ లైఫ్ వేరు, మీ కెరీర్ వేరు, ఆయన పర్సనల్ లైఫ్ వేరు, ఆయన కెరీర్ వేరు, రెండు మిక్స్ చేయలేం కదా. ఓకే, ఇప్పటి వరకు మీరు 100% సాటిస్ఫైడా మీ లైఫ్లో? అది లాస్ట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి లేదు, ఎన్ని చెప్తుంటే ఇలా 100% సాటిస్ఫైడ్గా మనం ఎంత చెప్పినా, ఆన్ కెమెరా ముందు చెప్పినా కష్టం. 100% సాటిస్ఫైడ్గా ఎలా బతుకుతాం? సాటిస్ఫాక్షన్ లేకుండా ఎలా బతుకుతారు? సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఎక్కడో ఏదో ఒక చిన్న మూల, ఏదో మన స్టడీస్ దగ్గర ఏదైనా మిస్ అయ్యామనో, లేకపోతే మన లైఫ్లో ఒక సర్టెన్ టైంలో. కాదండి, ఇప్పుడు స్టడీస్ దగ్గర మీరు మిస్ అయ్యారు, ఇప్పుడు ఏం చేయగలరు? చదవగలరా? చదవలేము. కొంత దాని గురించి స్టడీస్ గురించి మిస్ అయ్యారు, కానీ చాలా మంది కన్నా బెటర్గా యాంకర్ అయ్యారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారు కదా, మీ పేరు తెలుసు అందరికి. చదువుకున్నవాడు ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళకన్నా 1,00,000 రెట్లు మీరు బెటర్ కదా నెక్స్ట్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చి. ఇది ఎందుకు సాటిస్ఫై అవ్వరు? ఆ చదువు ఏది ఎక్కడ లాస్ అయ్యారో అదే పట్టుకుని ఎందుకు ఏడుస్తారు? ఇది ఎంత గొప్ప సాటిస్ఫాక్షన్. మీరు జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, జీతం ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ జాబ్లో మీకు జీతం ఇస్తారు, ఆ జనం గుర్తుపడతారు, మీతో ఫోటోలు తీయించుకుంటారు, ఇది అంతా ఎక్స్ట్రా కదా. రేపొద్దున మీరు పోయినా ఈ ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాయి, మీ వాయిస్ ఉంటుంది, మీ పిల్లలు, మీ మనవాళ్ళు అందరూ మిమ్మల్ని ఎప్పటికీ చూడగలుగుతారు. అదృష్టం ఎంతమంది ఉంటుంది. అలా ఎందుకు సాటిస్ఫై అవ్వరు మీరు? అదే మన యాటిట్యూడ్. అది ఎప్పుడైనా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించద్దు అంటారంటే పెద్దోళ్ళు, మీకు ఆనందాన్ని ఇచ్చిన విషయం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించరు. మీకు లైఫ్లో ఏదైతే బాధ ఉంటుందో దాని గురించి ఆలోచిస్తారు. మీరు హ్యాపీయే కదా, ఎప్పుడో జరిగిపోయి బాధపడిన విషయాల వల్ల ఇప్పుడున్న హ్యాపీనెస్ పోద్ది. అలాగే భవిష్యత్తులో నేను ఒక పెద్ద ఛానల్ పెట్టాలి, నేనే ఇచ్చేయాలి, CEO అవ్వాలని ఇప్పటి నుంచి ఆలోచించరు.
దానికి చాలా కష్టాలు ఉంటాయి. సీఈఓలు అందరూ హ్యాపీగా ఏం పడుకోరు, వాళ్ళు డే అండ్ నైట్ నిద్ర ఉండదు. ఛానల్ రన్ చేయాలి, ఈ కోవిడ్ దాంట్లో ఇవన్నీ లాసులు గీసులు. ఆ సీఈఓ పడే కష్టాలు మీకు తెలియదు కదా, అయిపోదాం అనుకుంటారు, అవ్వలేరు, డిస్సాటిస్ఫాక్షన్. ఉపయోగం హ్యాపీగా ఇప్పుడు మీ జాబ్ మీరు ఇవాళ పెర్ఫెక్ట్గా చేసామా, హ్యాపీగా పడుకుంటే అయిపోయి. ఓ రోజు నైట్ పడుకుంటే పొద్దున్న లేస్తాం లేదు కూడా తెలియదు మనకి. ఈ స్కూటర్ మీద వెళ్ళి కూడా అవతల తాగేసి వచ్చి గుద్దితే పోతాం. దాని గురించి అప్పుడెప్పుడు చదువు మిస్ అయ్యాం, ఇప్పుడెప్పుడు పలానా బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాం, అదేదో ఆఫర్ మిస్ అయ్యాం, ఈడెవడో డబ్బులు ఎగ్గొట్టాడు, ఇవన్నీ లైఫ్లో ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ దగ్గర మనకి ఏదో ఒకటి దెబ్బ తగిలితేనే కదా మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి తెలుసుకొని ఏమక్కర్లే, దెబ్బలు తగిలి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అవ్వక్కర్లే. మీరు వెళ్ళి బండి మీద పడిపోయి ఎక్స్పీరియన్స్ అవుతారా ఏంటి, మోకాలు పోయిందంటాను. పడితే దెబ్బ తగులుతుందని తెలుసు కదా, పడకుండా జాగ్రత్తగా ఉండటమే మనం చేయాల్సిన పని. అంతేనా, ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలితే అడిగే ఎక్స్పీరియన్స్ ఏం రాదు, ఇంకో దెబ్బ తగులుద్ది అడిగి, తగలకూడదని ఏం లేదు. తగిలిన దెబ్బని మనం ఎంత లైట్గా తీసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. అది దెబ్బలో ఫీల్ అవ్వకపోతే ఇంకా హ్యాపీ. ఓకే, ఎనీవే బట్ సీరియస్లీ ఇట్ వాజ్ అమేజింగ్ ఇంటర్వ్యూ. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్పండి. నిజంగా మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, నిజంగానే నేను నిజంగానే చెప్తాను ఏదైనా. సో మళ్ళీ ఇలానే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా బాగా ఇంటర్వ్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన TFPC ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TFPC.